ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వారానికి 100కు 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల చేతిలో చాలా మంది చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ హింసను తాళలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రజల రక్తం పీలుస్తున్న వడ్డీ పిశాచులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు. వడ్డీ వ్యాపారులు జలగల్లా మారిపోయారు. ప్రజల రక్తం పీల్చేస్తున్నారు. భయంకరమైన వడ్డీ వసూలు చేస్తూ అప్పు తీసుకున్న వారు ఎప్పటికీ కోలుకోలేని విధంగా పట్టి పీడిస్తున్నారు. అనంతపురంలోని ఓ బ్యాంకులో అటెండర్గా పనిచేసే సుంకల రవికుమార్ తీసుకున్న 50,000 అప్పు అతని ఉసురు తీసేసింది. ముందుగానే 15,000 వడ్డీ మినహాయించుకుని 35,000 చేతిలో పెట్టారు. వడ్డీ కింద అనేక నెలల పాటు 15,000 చొప్పున కట్టాడు. ఎన్ని నెలలు కట్టినా అప్పు తీరడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. వడ్డీ వ్యాపారి వేధింపులు తట్టుకోలేక చివరికి తాను పనిచేసే బ్యాంకులోనే రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి. 6 లక్షలు అప్పు తీసుకున్న చేనేత కార్మికుడు రమణ అసలు వడ్డీ కింద 15 లక్షల రూపాయలు చెల్లించాడు. అయినప్పటికీ సంతృప్తి చెందని వడ్డీ జలగలు ఇంటికి వచ్చి రమణపై దాడి చేశారు. అడ్డుకున్న ఆయన భార్య, పిల్లలపైన విచక్షణారహితంగా దాడి చేశారు. తీసుకోండి. 6 లక్షలు ఎంత వడ్డీ? ఎంత? 10 రూపాయల వారానికి తీసుకుని ఇచ్చే కడతాను. ఇప్పుడు కానీ కట్టలేదులే. నాకు టైం నేను ఇంత వడ్డీ కట్టాను. నేను ఏదో భూమి అమ్మ స్థలం అమ్మ కడతామని తీసుకుని ఒక 2 కూడా బుద్ధి తీసుకున్నాము, కడతాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. అవసరానికి అప్పు తీసుకున్న వారు ఎప్పటికీ అప్పుల ఊబిలోనే ఉండేలా చేస్తున్నారు. వారానికి 10% అంటే నెలకు 40% వడ్డీ వసూలు చేస్తూ అప్పు తీసుకున్న వారి రక్తాన్ని తాగేస్తున్నారు. వడ్డీ వ్యాపారులకు టీడీపీ నేతలు అండగా ఉండడంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేశాయి. వడ్డీ వ్యాపారుల ఆగడాలు అరికట్టాలని లెఫ్ట్ పార్టీల నేతలు పోలీసులను డిమాండ్ చేశారు.